బీహార్ ఎలక్షన్స్. రైట్, ఒకసారి మనము జూబ్లీస్ ఉప ఎన్నికకి సంబంధించిన అప్డేట్ కూడా తీసుకుందాము. 7వ రౌండ్ ముగిసే సమయానికి 20,000 ఓట్ల మెజారిటీకి కాంగ్రెస్ పార్టీ ఎగబాకిందని మనకు అర్థమవుతోంది. అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువ ఓట్ షేర్ వస్తుంది అన్నది ఒకటైతే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా 7వ రౌండ్ ముగిసే సమయానికి 20,000 ఓట్ల మెజారిటీ అన్నది కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీకి గెలుపు అన్నది తథ్యం అయిపోయింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే సంబరాలు మొదలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారితో కూడా ఒకసారి దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి మా ప్రతినిధి మనోజ్ గాంధీభవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఒకసారి మనోజ్ గారికి వెళ్దాం. మనోజ్, ఏంటి అప్డేట్? 20,000 మెజారిటీ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 25,000 నుంచి 30,000 మెజారిటీ వస్తుంది అని ఒక భావన ఏదైతే ఉందో దాని నుంచి చూసే ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? వాళ్ళ నాయకుడు కబ్జా పెట్టింది కాబట్టి మేము చాలా చర్యల నుంచి ఇప్పుడు ప్రస్తుతం అందుకున్న ట్రెండ్స్ ప్రకారం దాదాపు 10 రౌండ్లలో 7 రౌండ్లు పూర్తయ్యేసరికి ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికీ నవీన్ యాదవ్ 20,000 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. మనం ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. గాంధీ భవన్ దగ్గర కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా ఇక్కడ కాసేపట్లో చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే గాంధీ భవన్ దగ్గర కూడా సెలబ్రేషన్లు కూడా పూర్తి చేసుకున్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు కూడా జరుగుతున్నాయి గాంధీ భవన్ లో. దానికి సంబంధించినటువంటి మనం విజువల్స్ లో కూడా ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడే గాంధీ భవన్ లో స్వీట్స్ కూడా పంచుకొని విహెచ్ హనుమంతరావు సీనియర్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. తదనంతరం జరిగినటువంటి గతంలో కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థిగా అక్కడ నిలబడ్డారు. దాదాపు ఇప్పటికే ప్రస్తుతం అందుకున్న ట్రెండ్స్ ప్రకారం 20,000 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఇక నవీన్ యాదవ్ కి సంబంధించినటువంటి ఓట్లలో పెద్ద ఎత్తున ఏదైతే రహమత్ నగర్ అలాగే బోరుబండ ఇక్కడ యూసఫ్గూడలో పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ కి బస్తీ వాసులు పెద్ద ఎత్తున ఓట్లు వేశారనేసి కూడా ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ జూబ్లీహిల్స్ లో ప్రధానంగా మనం చూస్తుంటే ఇప్పటి వరకు 7 రౌండ్లు పూర్తయ్యాయి. ఇక 7 రౌండ్లలో పూర్తయ్యేసరికి ప్రతి రౌండ్లోనూ విజయ దుందుబి మౌత్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ గాంధీ భవన్ దగ్గర కూడా నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి మినిస్టర్లు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి మనం విజువల్స్ లో పెద్ద ఎత్తున చూస్తున్నాం. ఇక్కడికి ఒకరొకరే చేరుకుంటున్నారు. కార్యకర్తలు కూడా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి అలాగే రంగారెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం 2028 ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి రప్పా అనే కటౌట్లను కూడా మనం చూస్తున్నాం. ఇదే పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ కటౌట్ బ్యానర్ కటౌట్లు కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ కూడా కనపడుతుంది. అలాగే ఇక్కడ సంబంధించినటువంటి కేక్ కట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి కూడా కేక్ కూడా కట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కూడా మనం ఇంతకు వరకు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేశాము. దాదాపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉత్సాహం అయితే నెలకొంది. ఏదైతే కంటోన్మెంట్ తర్వాత ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అయితే ఇక్కడ గెలవడం అనేది జరిగింది. తద్వారా కాంగ్రెస్ కి రెట్టింపు ఉత్సాహం అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి మనకు అప్పుడు ఆయన కూడా రెఫరెండం చూపిస్తాం మేము. రైట్, మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది కేటీఆర్ పదే కోరుకున్నాడు కదా రెఫరెండం. రైట్, రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. కాసేపు తర్వాత మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తామంటున్నారు. రైట్, ఇక్కడికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఆసక్తిగా జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎక్కువ ఉత్సాహంతో ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకుంటున్నారు. ఒకరొకరు కూడా ఇక్కడ మనకు మాట్లాడడానికి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు గాంధీ భవన్ దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ నవీన్ యాదవ్ విజయాన్ని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ రోజు? రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వాన్ని సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరిచినందుకు, హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ లేదనే వారికి చెంప చెల్లుం అనే విధంగా గూయం అనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా తీర్పు ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మేము రుణపడి ఉంటాము. అభివృద్ధి ఎజెండా, అభివృద్ధి మా జెండా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలపరిచి 30,000 పై
పైచీలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, వారి యొక్క నాయకత్వాన్ని బలపరచబోతుందని చెప్పి ఈ సంకేతాలు ఇచ్చినందుకు జూబ్లీ ప్రజలు ఒక మేధావి యొక్క ఓటర్లుగా పరిగణించి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మేము అభివృద్ధి మా జెండా అన్నందుకు తెలంగాణ ప్రధానికానికి 2023 సంవత్సరంలో కానివ్వండి, 2024 సంవత్సరంలో అదేవిధంగా కంటోన్మెంట్ ఎన్నికలు కానివ్వండి, ఈ 2020 సంవత్సరంలో జూబ్లీస్ ఎన్నికలు కానీ అభివృద్ధి విధానము ఒక నాయకత్వాన్ని పట్టిమగా నాయకత్వాన్ని పెంపొంచే విధంగా ఒక నాయకత్వం మేము బలపరుస్తాము, నాయకత్వం ఉండమని చెప్పే విధంగా 42% బీసీ నాయకత్వాన్ని పెంపొంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరిచేందుకు వారికి ఎప్పుడు స్వతహా జన్మత రుణపడి ఉంటాము. అలాగే కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కారు కావాలా, బుల్డోజర్ కావాలనేసి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు సంబంధించినటువంటి దాదాపు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇవేవి ఓటర్లు పరిగణలోకి తీసుకోలేదంటారా? బుల్డోజర్ అనేది దుర్మార్గులకు బుల్డోజరు, కబ్జాకోళ్లకు బుల్డోజరు, మంచివానికి ఇల్లు కట్టుకోనికి అది బుల్డోజర్ అయింది. మా బుల్డోజర్ అనే వారికి మంచివారికి ఇల్లు కట్టుకునే విధంగా, మంచివారికి ఇంటికి స్థాపన విధంగా, పెద్ద ఇంటికి వచ్చే విధంగా ఉన్నాం మేము. మీరు మీ ఇష్టమైన మాట్లాడి అహంకారంగా మాట్లాడి ఇష్టమైన వ్యవహారాలు చేసి ఇప్పుడు పేదారి మనం మాట్లాడుతుంటే మీకు ఒక మాట చెప్తున్నాము, గతంలో ఎన్నికల్లో కూడా ఎప్పుడైనా కూడా ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు, కానీ మీరు మాట్లాడినారు అహంకారంగా. పేపర్ ఉంది కదా, అదేవిధంగా వీడియో ఉంది కదా, పేపర్ ఉందని మాట్లాడినారు. కాబట్టి మీలాంటి వ్యవహారాలు చెప్తున్నాము. ప్రజలు ఎప్పుడు అభివృద్ధి పైనే ఉంటారు, ప్రజలు ఎప్పుడు అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచినారు, రేవంత్ రెడ్డి వ్యవస్థను బలపరిచినారు, రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యవహారం చేసే విధంగా ఉన్నారు. కాబట్టి మేము తోడుగా నీడగా ఉన్నామని చెప్పి జూబ్లీ ప్రజలు మాకు అండగా ఉన్నందుకు మేము ఫైనల్ గా ఈ విజయాన్ని మీరు ఎవరికి అంకితం చేయబోతున్నారు? తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రధానికానికి, తెలంగాణ యొక్క విశ్వాసాన్ని పెంపొందేందుకు, తెలంగాణ నాయకత్వాన్ని బలపరిచినందుకు, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు, వారికి తోడుగా నీడగా ఉన్నందుకు తెలంగాణ ప్రధానికానికి, తెలంగాణ వారికి నిలబడి ఉంటాం. రైట్, ఇక్కడ చూస్తున్నాం కదా మనము 7 రౌండ్లు పూర్తయ్యేసరికి పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విజయం అనేది, నవీన్ యాదవ్ విజయం అనేది తేలిపోయింది అనేసి కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సాహాలు, ఆనందోత్సవాలతో నడుమ గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున ఉత్సాహాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది గాంధీ భవన్ నుంచి ఉన్నటువంటి అప్డేట్స్. ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యాయి, మరో 3 రౌండ్లు అంటే దాదాపుగా 80,000కు పైగా ఓట్లు ఇప్పుడు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే 20,000కు పైగా ఇప్పటికే అంటే మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వచ్చిన నేపథ్యంలో ఇక విజయం తథ్యమని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు అక్కడ ఆ సంబరాల్లో మునిగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైతే గెలుపుందో ఆ గెలుపుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంకితం ఇస్తామంటూ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను ఎలా చూస్తున్నారో కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 20,000